ఓషధిస్థానాయ నమః. ఇక్కడ సుబ్రహ్మణ్య నామాల్లో ఓషధి, ఔషధి లేదా ఔషధం ఈ రెండిటితో చాలా నామాలు ఉన్నాయండి. ఏదో రహస్యం ఉంది ఇందులో. మరొక చోట ఔషధ్యై నమః, ఔషధాకారాయ నమః, ఔషధధారకాయ నమః, ఇన్ని నామాలు ఉన్నాయి. అంటే సుబ్రహ్మణ్యుడు ప్రధానంగా రోగహరణ దేవత. ఇందాకే జ్ఞానదేవత అన్నారండి, నిన్నెప్పుడు బలదేవత అన్నాం. ఇప్పటికిప్పుడు చెప్పి 2-3 నిమిషాలు అయిందో లేదో ఆయన ఆరోగ్యప్రదాత, రోగహరణ దేవత అన్నాం. అంటే అన్నీ సుబ్రహ్మణ్యుడు. అందుకే మొండి రోగాలు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల తొలగిపోయిన దృశ్యాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా చర్మ వ్యాధులు, ఉదర వ్యాధులు, అంతుపట్టని దీర్ఘకాలిక వ్యాధులను కూడా తొలగించగలిగే శక్తి సుబ్రహ్మణ్యునికి ఉందండి. ఏదో ఒక నియమంగా సుబ్రహ్మణ్య ఆరాధన మాత్రం చేయాలి. నువ్వు నిత్యము ఆయన నామాలు చదువుతావో, లేకపోతే సుబ్రహ్మణ్య భుజంగం లాంటివి చేస్తావో, లేదా గురు ఉపదేశ మార్గంలో మంత్రజపం చేస్తావో, అది శీఘ్రముగా అనుగ్రహించే శక్తి ఆయన వద్ద ఉన్నది. ఇక్కడ ఆరోగ్యప్రదాత. అందుకే ఔషధ్యై నమః, ఔషధధారకాయ నమః, ఔషధాకారాయ నమః, ఓషధిస్థానాయ నమః. ఓషధి, ఔషధం రెండు ఉన్నాయి. ఓషధులు అంటే దుర్గమ అరణ్యాల్లో, పర్వతాదుల్లో, నదుల్లో కూడా లభించేటటువంటి మూలికాదుల్ని ఓషధులు అంటారు. వాటితో తయారు చేసేదాన్ని ఔషధం అంటారు ఇక్కడ. కానీ ఔషధము అంటే మందు తయారవడానికి మూలికాలు ఏవో అవి ఓషధులు అనిపించుకుంటాయి. ఓషధులు ఆయనే, ఔషధము ఆయనే. ఈ మాటకొస్తే ఓషధులు లేనిది ఎక్కడండి? అమూలం అది ఔషధం చెప్పేటప్పుడు ఔషధం కానీ మూలము లేదు అన్నారు ఇక్కడ. అంటే ప్రతి మూలము ఔషధమే అనే మాట మనకు తెలుస్తున్నది ఇక్కడ. కనుక ఈ వృక్షాది రూపాల్లో ఉన్నవాడు ఆయన. ఓషధీనాం పతయే నమః. వాళ్ళ నాన్నగారి పేరు కూడా చెప్పుకున్నాం కదా ఇక్కడ. వైద్యనాథాయ నమః. మరో లక్షణం ఈనుకున్నది. ఆయన వల్ల రోగాల నుంచి బయటపడ్డ సంఘటనలు చాలా 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 ఉన్నాయండి. అనేక రోగాల నుంచి బయటపడ్డ వాళ్ళు ఉన్నారు. ఒక మహానుభావుడు ఉండేవాడు. వాళ్ళు సుబ్రహ్మణ్య భక్తులు. వాళ్ళకు ఒక పిల్లాడు పుట్టాడు. చూడ్డానికి చక్కగా ఉన్నాడు, వర్చస్వి, కానీ మూగవాడు. ఆ మూగతనం పోగొట్టుకోవడం కోసం వాళ్ళు తిరగని చోటు లేదు. ఆఖరికి ఎవరో చెప్తే తిరుచెందూరు చేరుకున్నారు వాళ్ళు. ఇక్కడ తిరుచెందూరు అంటే సుబ్రహ్మణ్య మహాక్షేత్రం. 6 సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో అత్యంత ఉత్కృష్టమైన వాటిల్లో అది కూడా ఒకటి. అది సముద్ర తీరంలో ఉంటుంది. శంకర భగవత్పాదుల వారే తన యొక్క ఉదర వ్యాధి పోగొట్టడం కోసం ఆయన వద్దకు వెళ్ళాడు. ఇది శంకరుల అనంతర కాలంలో జరిగినటువంటి కథ. చరిత్రకందే కథ నేను చెప్తున్నా, అనుభవ రూపంలో. అలాంటి దివ్యమైన క్షేత్రంలో ఈ దంపతులు ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళారు. అక్కడ కొన్ని నెలలు దీక్ష వహించారు. ఎందుకంటే ఇలా మొక్కుకుంటే అలా కొన్ని తీరిపోవండి. నీ కర్మ బలమైన కొద్దీ దీక్షాకాలం పెరగాలి. ఇది తెలియ కొంతమంది మేము చేసాం కానీ ఫలించలేదండి అంటే అంత ఆకలి వేసిన వాడికి చెంచా భోజనం పెట్టినప్పుడు తెలుస్తుంది. వాడికి అంత కోపం వస్తుందండి. ఆకలేమో ఎంతుంది, చెంచా భోజనం పెడతావు నువ్వు. అలా విధంగా ప్రారంధం అంతుంది, ఆ పాటి సాధనతో తీరుతుంది. అందుకు కొన్నిటికి బలీయమైన సాధనలు కావాలి. ఒక్కొక్కప్పుడు సాధన చేసినా దుఃఖం పోలేదంటే దుఃఖకారకమైన ప్రారంధం కంటే నీ సాధన తక్కువగా ఉందని అర్థం ఇక్కడ. అది సాధనా బలం పెంచాలి. అలా కొన్నాళ్ళు వాళ్ళు దీక్ష వహించి అక్కడ ఉన్నారు. దీక్షాకాలం పూర్తి కాబోతోంది వాళ్ళు పెట్టుకున్న ప్రకారంగా. కానీ ఇంకా స్వామి అనుగ్రహం రాలేదు. అయితే వాళ్ళు లోకంలో మంచి పేరున్న వాళ్ళే కనుక పిల్లవాడు మూగవాడవడంతో వాళ్ళ మనస్సు చాలా బాధపడి ఈ పిల్లవాడిని స్వామి దగ్గర మనం రేపు విడిచిపెట్టి మనం సముద్రంలో పడిపోదామని తల్లిదండ్రులు ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఆ విషయం పిల్లాడికి తెలియదు. రేపు పొద్దున్న స్వామికి నమస్కరించి సముద్రంలో పడిపోదాం. ఎందుకంటే మూగపుత్రుడికి తల్లిదండ్రులుగా ఉండలేక. అంటే కొన్ని బలహీన క్షణాల్లో ఎవరికైనా అనిపిస్తుందండి. అది ఎంతవరకు నిజమని మనం ఆలోచించకూడదు. బలహీన క్షణాలు అలాగే ఉంటాయి. ఈ నిర్ణయానికి వచ్చారు. ఆ రాత్రి వాడు నిద్రపోతుంటే తెల్లవారుజామున లేచి అమ్మా నాన్న లేపాడు పిల్లాడు పలుకుతూ. వీళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే అంత స్థితికి వస్తే కానీ సుబ్రహ్మణ్యుడు అనుగ్రహించలేదని కాదు, అప్పటికి వాళ్ళ సాధన పండిందని అర్థం. ఇక్కడ వాళ్ళు లేస్తూనే అత్యద్భుతమైన మాట చెప్పాడు. నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావంటే రాత్రి నిద్రపోతున్నప్పుడు మహా తేజస్వంతుడైనటువంటి స్వామి నాకు కనబడి నాలిక బయటికి లాగ అని చెప్పి షడక్షరీ మంత్రాన్ని నా నాలికపై రచించాడు అని అప్పటి నుంచి మహాకవి అయిపోయాడండి. సామాన్యుడు కాడైనా అద్భుతంగా తన నోటి నుండి అద్భుతమైన కవితారూపమైనటువంటి పలుకులు వచ్చాయి. అవన్నీ కూడాను తత్వగర్భితములు, శాస్త్రబోధకములు, భక్తి బోధకాలు. అలాంటి కవిత్వం వచ్చింది. ఆ కవిత్వం నేటికి లభ్యమవుతుంది. ఆయన కందర్ కలివెన్బా
అనే పుస్తకాన్ని ద్రవిడ భాషలో ఉంది, అది ఆయన రచించాడు. చాలా దివ్యమైనటువంటి రచన. ఇప్పటికీ సుబ్రహ్మణ్య భక్తులు పారాయణ చేస్తారు. అప్పటి నుంచి ఆయన కీర్తి ఆ బాల్యం నుంచే వ్యాపించింది. సుబ్రహ్మణ్యుడు అనుగ్రహించాలే కానీ అద్భుతమైన కృప చూపిస్తాడు. అందులో ఆయన దైవాల్లో వచ్చిన పలుకులు గనక ఆయన గొప్ప మహాకవిగా, జ్ఞానిగా పేరు పొందాడు. అప్పుడు ధర్మపురం అధీనం అని ఇప్పటికీ ఆ సంప్రదాయం ఉంది ద్రవిడ దేశంలో. ఆ అధీనం సంప్రదాయంలో ఆయన దీక్షా స్వీకారం చేసి ఆడ తర్వాత దేశవ్యాప్తంగా కీర్తి పొందాడు. ఆయన మధురై వెళ్ళి మీనాక్షదేవిని స్తోత్రం చేస్తే ఆ తల్లి ప్రత్యక్షమై ముత్యాల మాల ఆయన మెళ్ళలో వేసిందండి. ఇక్కడ మీనాక్షదేవి అనుగ్రహం లభించింది. ఆడ తర్వాత ఆయన అలాగా కాశీక్షేత్రానికి చేరుకున్నాడు. ఆ కాశీక్షేత్రంలో పాదుషా పాలన, మొఘలాయుల పాలన ఉండేది. ఆ పాదుషా ఈయన గురించి విన్నాడు. అందరూ దుర్మార్గులే ఉండరు కదా. ఆయన ఈయన గురించి విని ఆయన్ని ఒకసారి పిలిపించాడు ఒకసారి చూడాలని. అప్పుడు ఆయన బయలుదేరుతూ ఉంటే ఒక సింహం ఆయన వద్దకు వచ్చి కూర్చుందండి. ఇక్కడ ఆయన దాని మీద ఎక్కే వరకు అది ఆగలేదు. ఆయన కూర్చున్న తర్వాత ఆయన మోసుకొని వచ్చింది, తిన్నగా పాదుషా దగ్గరికి తీసుకెళ్ళింది. ఆశ్చర్యపడి పాదుషా, సింహంపై స్వారీ చేసి వచ్చిన మహానుభావుడు ఈయన, నమస్కారం చేశాడు. నీ భక్తికి నీ శక్తికి ఏదైనా ఇవ్వచ్చయ్యా, నీ గురించి చాలా విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూశాను. ఈ కాశీనగరంలో నీకేం కావాలో అది అడుగు, ఇచ్చేస్తానన్నాడు ఆయన. నాకు మా కేదారనాథుడు నిత్యం కొలుచుకోవడానికి ఆ చోటు మాకు ఇయ్యన్నాడు ఇక్కడ. అప్పుడు ఆయన వెంటనే అనుగ్రహించాడు. అప్పటి నుంచి ఆయన పేరే కుమార గురుపరస్వామి. ఆయనకి కేదారనాథ మందిర ప్రాంతములన్నీ ఇవ్వబడ్డాయండి ఇక్కడ. ఇప్పటికీ కూడా ఆ పరంపరకు చెందినటువంటి పీఠంలోనే కేదారేశ్వరుడు ఉన్నాడు కాశీక్షేత్రంలో. అక్కడొక్కడే తమిళ భాషలో కనబడుతుంది. అంటే ఈయనకు అప్పచెప్పేశారు కనుక అక్కడి నుంచి కుమారస్వామి మఠం అనే పేరుతో ఒకటి ఉంటూ దాని అధీనంలోనే కేదారం నడుస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వారివే. తర్వాత వచ్చిన వాళ్ళు వాటిని అమ్ముకోవడం, మార్పులు చేయడం చాలా జరిగింది. కానీ ఇప్పటికీ ఆ పీఠ పరంపరలో ఉన్నది. దీనికి సాక్ష్యంగా మీరు కేదార్ ఘాట్ దగ్గర స్నానం చేసి వస్తూ ఉంటే కేదార్ గోపురంపై సింహంపై కూర్చున్న ఒక సన్యాసి ఫోటో కనబడుతుందండి. ఆయన ఎవరు అంటే ఈయన గారి యొక్క చరిత్ర. అంటే కుమారస్వామి అనుగ్రహం అంత గొప్పది. అందుకే ఆయన వైద్యేశ్వరుడు అని చెప్పబడుతున్నాడు. ఇంకొకటి ఔషధాకారాయ నమః, ఔషధధారకాయ నమః అంటే మరో క్షేత్రం. ఆరుపడే వీడిలోనే మరొకటి ఉంది, పళని మహాక్షేత్రం. పళని మహాక్షేత్రంలో స్వామి విగ్రహము ఔషధధారకము, ఔషధాకారము, అనేక రకాల ఔషధులతో చేసిన ప్రతిమది. ఎవరు చేశారు? స్వామి అలా ఆవిర్భవించారంటారు భక్తులు. లేదు, ఋషులు ఆ విధంగా తపశ్శక్తితో ఔషధుల్ని విగ్రహంగా మలచి ఆ విగ్రహంలో సుబ్రహ్మణ్య స్వామి శక్తిని ప్రతిష్ఠ చేసి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఆ క్షేత్రాలు రెండు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఔషధాకారుడుగా, ఔషధధారకుడుగా, ఓషధిస్థానాయ నమః అన్నట్లుగా ఓషధిస్థాన రూపముగా క్షేత్రాల్లో స్వామి గోచరిస్తున్నాడు గనక ఒక్కసారి ఆ క్షేత్రస్మరణ కూడా జరుగుతున్నది. అందుకే నామాలు చదివేటప్పుడు కొన్ని క్షేత్ర చరిత్రలు కూడా చెప్తాయి. ఎందుకంటే లీలలు చెప్తూ ఉంటారు కదా నామాల ద్వారా. ఇది ఒక లీల మనం తెలుసుకున్నాం అంతే కదా. అలాంటి లీలలు వినడం వల్ల మనం ధన్యులమవుతాం. ఇప్పుడు 2 క్షేత్రాలు చెప్పాం. మూడవది తిరుచెందూరు, అది కూడా ప్రస్తావనలో. ఆ తిరుచెందూరు దగ్గర స్వామి అనుగ్రహం చేత రోగం నుంచి బయటపడినటువంటి వారు శంకరుడు. ఇప్పుడు చెప్పిన ఈయన కూడా దీని శంకరులే చెప్తారు. అపస్మార కుష్ఠ క్షయార్ష ప్రమేహ జ్వరోన్మాద గుల్మాది రోగా మహాంతః పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం విలోక్ష్య క్షణాత్ తారకారే ద్రవంతే. భుజంగ ప్రయాతంలో శంకరులు చెప్పినది. ఎన్ని రోగాల పేర్లు: అపస్మార కుష్ఠ క్షయ అర్ష ప్రమేహ జ్వర ఉన్మాద గుల్మాది రోగా మహాంతః. పెద్ద పెద్ద రోగాలు, వాటితో పాటు పిశాచాశ్చ, ఇవన్నీ సర్వే భవత్పత్రభూతిం విలోక్ష్య క్షణాత్ తారకారే ద్రవంతే. నీ యొక్క విభూతిని చూసి ఈ రోగ రూపమైనటువంటి శక్తులు, పిశాచాదులు కూడా ద్రవంతే నశిస్తాయి సుమా అన్నాడు ఇక్కడ. అంటే స్వామికి అర్చించిన భస్మానుకున్న శక్తి ఉందండి ఇక్కడ. ఇది తిరుచెందూరులో మాత్రమే పత్రభూతి అని ఒకటి ఇస్తారు. పత్రభూతి అంటే దానికంటే ఒక ఆకులో విభూతిని, స్వామిని అర్చించిన విభూతిని పెట్టి ఇస్తారు. ఆ పత్రభూతి యొక్క మహిమని శంకరులు దీనిలో చెప్తున్నారు. ఇక్కడ ఎప్పటికీ ఉందండి పత్ర విభూతిని. బట్టి ఇక్కడ నీ పత్ర విభూతిని చూస్తే చాలు రోగాలు, పిశాచాలు కూడా దూరం పోతాయి అని చెప్పారంటే అప్పుడు ఓషధిస్థానాయ నమః, ఔషధాకారాయ నమః. ఔషధులు తెచ్చి ఆకారం చేయక్కర్లేదు, ఆయన ఆకారమే ఔషధ స్వరూపం అని చెప్పడం ఇక్కడ. కానీ ఔషధాలు తీసుకొచ్చి స్వామి ఆకారం చేశారని కాకుండా స్వామి ఆకృతి ఔషధ స్వరూపము, స్వామి నామము ఔషధము. అలాంటి ఔషధ స్వరూపుడు.
అందుకే ఆయన నామంగా అర్చన చేస్తే రోగాల నుంచి బయటపడ్డ అనేక సంఘటనలు, అనేక మంది అనుభవాలు అది చెప్తూ ఉంటే సప్తాహం కూడా చేయొచ్చు వాటితో. అన్ని దివ్యమైన అనుభవాలు చెప్పారు. అందుకే ఔషధ నామములు ఇంత చక్కగా ఉన్నాయి. ఔన్నత్యదాయకాయ నమః, ఉన్నత స్థితినిస్తాడు. ఇందాక చెప్పిన కుమార గురుపరస్వామిని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు ఆయన? మూగవాడి తల్లిదండ్రి దగ్గర పడుకున్న పిల్లాడు సింహం మీద పాదుషా దగ్గరికి వెళ్ళగలిగిన స్థితికి తీసుకువెళ్ళి కాశీక్షేత్రంలో ఒక నికరమైనటువంటి చోట నిలబెట్టాడంటే ఇంకేం కావాలండి? అందుకే ఔన్నత్యదాయకాయ నమః, ఔన్నత్య స్థితిని ఇస్తాడు. సుబ్రహ్మణ్యుని ఉపాసన వల్ల అలాంటి స్థితి పొందిన వారు చాలామంది గోచరిస్తారు. అంశుమతే నమః, ఇది అంశుమాన్ అని సూర్యస్వరూపుడుగా చెప్తున్నారు. ఆ మాటకొస్తే సూర్యుడు స్కందుడు కాడా? ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి. సూర్యభగవానుడు కూడా మొత్తం 6 ముఖాలతో ఉన్నాడయ్యా అన్నారు. ఆయన కుమారస్వామిట. ఎలాగంటే ఆయన ప్రకాశమానం ఉన్నప్పుడు ఒకసారి పరిశీలించండి, 4 దిక్కుల వ్యాపించిపోయాడు. పైన క్రింద కూడా చూస్తున్నాడు. ఎన్నయ్యి? 6 ముఖములుగా ప్రకాశిస్తున్నాడు కనుక ఆయనే సుబ్రహ్మణ్యుడు షడాననుడు అన్నాడు. ఆయనే స్కందుడు. స్కందనామం కూడా తర్వాత వస్తుంది. హడావిళ్ళు మర్చిపోతామేమో, ఇప్పుడు గుర్తొచ్చేందుకు చెప్పేద్దాం. శాస్త్రనామాల్లో అదేది. స్కందాయ నమః, సుబ్రహ్మణ్యుని పేర్లలో స్కంద, అది కూడా మంత్రనామం. స్కంద శబ్దానికి అనేక రకమైన అర్థములు ఉన్నాయి. స్కన్నమై వచ్చినవాడు, సృష్టి అతీతమైన శివుని యొక్క తేజస్సు అక్కడి నుంచి జారి వచ్చాడు గనక స్కందుడు. అలాగే స్కదిర్ అనే ధాతువుకి గతి శోషణయోహో అని అర్థం ఇక్కడ. అంటే గమనశక్తి కలవాడు, ఎంత దూరమైనా గమనం చేయగలిగినటువంటి పరాక్రమవంతుడు. రెండవది శోషణ, ఎండగట్టువాడు. కనుక సూర్యుడు ఎండగడతాడా లేదా? అవునండి, మొన్న ఒడియాలు పెట్టాను ఎండగట్టాడు కనుక ఆయన స్కందుడండి. ఇలా చెప్తావా? ఇంకా నేను ఒడియాలు ఎండబెట్టడానికో వచ్చాడు. కనుక స్కందుడు అంటే ఎండగొట్టువాడంటే శత్రువుల యొక్క బలాన్ని ఎండగట్టేవాడు అని అర్థం ఇక్కడ. శోషింపజేయవాడు అని అర్థం ఇక్కడ. ఇప్పుడు స్కంద శబ్దం సూర్యుడికి సరిపోయింది కదా. ఆయన జారి వస్తున్నాడండి. లేకపోతే ఎక్కడో అంతరిక్షంలో నీకు అంతనంత దూరంలో ఉన్నవాడు ఎంత దయతో తన కాంతిని శక్తిని నీపై జార విడుస్తూ వస్తున్నాడు. కనుక జారి వచ్చినవాడు అయ్యాడా లేదా? కనుక మన కోసం అంది వచ్చినవాడే స్కందుడు. ఇలా స్కంద శబ్దం సంపూర్ణంగా శత్రు శోషకుడు, శత్రునాశకుడు ఇత్యాదులు చెప్తూ ఉంటుంది. అలాంటి స్కందుడు అంశుమాన్, కిరణ స్వరూపుడు. భగవంతుడు తన శక్తి రూప కిరణములతో జగత్తు వ్యాపించున్నాడు. కనుక అంశు అన్నప్పుడు భగవత్ శక్తి కిరణములు అని అర్థం. ఆ కిరణములే అగ్ని, సూర్య, చంద్ర అనే 3 రకాల కిరణాలుగా కళలుగా వ్యాపించి ఉన్నాయి. ఇవి లోకానికి హర్షం కలిగిస్తున్నాయి కనుక వీటి పేరు హృషీకములు అని పేరు. వాటితో కూడినవాడు కనుక హృషీకేశుడు అని కూడా పేరు వచ్చినది. ఇక్కడ అంశు శబ్దం అలాంటిదే. ప్రతి కిరణం ఆయన ఒక అంశలే, అటు నుంచే వస్తున్నాయి కదా. కనుక సర్వశక్తిమంతుడు నాకు అర్థము. సూర్యపరంగా వివిధ కిరణ రూపుడైన ఆదిత్యుడు అని అర్థం. ఇక్కడ ఆదిత్య మండలంలోనే ఏ పరమాత్మను ఆరాధన చేయాలి కనుక స్కందుని చెప్తున్నారు. అంధకారి సుతాయ నమః, అంధకాసురుని సంహరించిన వాడి యొక్క కొడుక్కి నమస్కారం. అంధత్వహారిణి నమః, గుడ్డితనాన్ని పోగొట్టేవాడు. సుబ్రహ్మణ్య ఆరాధనలో విశేషం ఏంటంటే నేత్ర దోషాలు పోగొడతారండి. ఇటీవల కాలంలో అనుభవం పొందినవాడు నేటికి బ్రతుకున్నారు పెద్ద ఆయనకి జరిగినటువంటి ఘట్టం ఆయనే స్వయంగా చెప్పారు, రాశారు కూడా. తాను ఉద్యోగంలో చేరిన కొత్తల్లో, అంటే ఈ సంఘటన జరిగి 56, 58, 1956, 58లో అప్పుడే ఇంకా చదువు పూర్తి చేసుకుంటూ ఉద్యోగంలోకి చేరుతున్న సమయంలో ఆయన జరిగిన అనుభవాన్ని చెప్పారు. వివాహమైంది. అప్పుడు తొందరగానే వివాహాలు జరిగేవి కదా, సంతానం కలగలేదు. ఒక ఏడాది 2 ఏళ్ళు అవగానే ఒక దిగులు లాంటిది ఏర్పడుతుంది. ఆ స్థితిలో వారు ఉన్నారు. ఎవరో చెప్పారు, నేను ఒక్కసారి పళని వెళ్ళు అని. వారు ఉన్నది ఎక్కడో తెలుగునాట. పళని వెళ్ళు, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుంటూ, అంటే అక్కడికి వెళ్ళగలమా చూద్దామని అనుకుంటూ ఉన్న దశలో వారికి కంటి యందు ఒక వ్యాధి వచ్చింది. చిన్న పువ్వులా లేచింది. అది అక్కడ చూపించుకుంటే ఆ డాక్టర్ చాలా అనుభవజ్ఞుడు, నాయన ఇది తగ్గడం చాలా కష్టం, దాని కంటి చుట్టూ ఇంజెక్షన్ ఇవ్వాలి, తగ్గుతుందో లేదో కూడా సందేహమే, లేదు ఇంకా పెరిగిపోవచ్చు కూడా, అందాక మందులు వాళ్ళే నొప్పిని పోగొడుతుందని చెప్పాడు. అంటే అప్పటికింకా ఈ చికిత్సా శాస్త్రం ఇంకా అంత పెరగలేదు, కంటి చికిత్సా శాస్త్రం. ఆ కాలంకు ఉన్నటువంటి చికిత్స ప్రకారం ఆయనకి చెప్పారు, ఈ కంటికి ఆ దోషం ఆ విధంగా ఉన్నది, కష్టము అని. ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళారు. ఆ గురువు గొప్ప సిద్ధుడు, కుండలిని యోగి కూడా. ఆయన వద్దకు వెళ్ళి శరణు వేడితే ఆయన ఒక పని చేయవయ్యా, రోజు సుబ్రహ్మణ్య స్వామికి పడగ రూపంలో పెట్టుకుని ఇంట్లో తేనె పాలు నైవేద్యం పెట్టు, ఇది చెప్పాడు. చూసారు, మనం అనుకుంటూ ఉంటాం
ఈ దేవుడి విగ్రహాలు పెట్టి ఎవరి దండం పెట్టండి అంటే చాలా. నేను భక్తులను కూడా చూశానండి. భక్తులను చెప్పుకునే వాళ్ళు కూడా విగ్రహం చూసినప్పుడు నిర్లక్ష్యంగా ఉండడం అది చాలా తప్పు. నిజంగా భక్తుడివైతే శ్రద్ధగా 2 చేతులు దోయిలించాలి. ఎందుకంటే అక్కడ కూర్చుని దేవుడని ఆవాహన చేశాక దైవ భావం లేకపోతే ఎలాగా? అందుకే సాధనలు ఎన్ని మార్లు ఆలయాలకు వెళ్ళినా ఫలితాలు ఎందుకు లేవంటే నీకు అక్కడ విగ్రహ భావనే తప్ప దైవభావం రావట్లేదు. కనుక మన సంస్కృతులు చెప్పిన ప్రతి చిన్నది కూడా ఎంత మహాఫలం ఇస్తుందో ఈ యొక్క కథ వల్ల తెలుసుకోవాలండి. మొత్తానికి పాము పడగలు పెట్టి సుబ్రహ్మణ్యుని గురించి, పైగా ఆయన పండితుడు, బాగా మంచి కవి కాబట్టి చక్కగా జ్ఞానం కలిగిన వాడు కనుక సుబ్రహ్మణ్యుని ఆరాధన చేసుకుంటూ రోజు తేనె పాలు నైవేద్యం పెట్టేవాడు. ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళలేదని. నెల రోజుల్లో కన్ను శుభ్రంగా బాగుపడింది. దాని తను పళని వెళ్ళాడు. పళని వెళ్ళి రాగానే సంతానం కలిగింది సుబ్రహ్మణ్య స్వామికి. దీన్ని బట్టి ఒక గుడికి వెళ్ళడం అన్నా, ఒక ఆరాధన చేయడం అన్నా తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే ఆ క్షేత్రమునందు ఏ శక్తి ఉన్నదో, ఆవిర్భవించిన స్వతసిద్ధంగా వచ్చిన స్వయంభూ శక్తి ఉంటుంది, మహర్షుల తపశ్శక్తి ఉంటుంది, నిత్యార్చనల వల్ల వచ్చిన శక్తి ఉంటుంది. అందుకే దర్శనం చేసినా, చిన్న పూజ చేసినా చాలా గొప్పవి. ఇవేవీ తెలియక పెద్ద వేదాంతాల కబుర్లు చెప్తూ ఇవన్నీ చిన్నవండి అని మనలోనే ముసలాలు పుట్టాయి. చాలా బాధాకరమైన అంశములు ఇవి. కానీ ఏ ధర్మంలో లేని గొప్పతనాలు ఇన్ని రూపములుగా మన ధర్మంలో ఉన్నాయి. అప్పటి నుంచి ఆయన కుమారస్వామి భక్తుడు అవడమే కాకుండా కుమారస్వామి ప్రత్యేక గ్రంథములు కూడా రచించాడు. ఆయన పేరు చాలామందికి సాహితీవేత్తలకు తెలుస్తుంది. ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు గారు అనేటువంటి వ్యక్తి అండి. ఆయన స్వయంగా రాసుకున్నారు ఈ వృత్తాంతాన్ని. ఆయన కుమార భారతని కుమారస్వామి కావ్యం రచిస్తే ఆ రోజుల్లో కవి సమ్రాట్ విశ్వనాథచంద్ర గారు లాంటి వారు అభినందించారు. ఆయన విశ్వనాథచంద్ర గారికి శిష్యుడు కూడా. దీన్ని బట్టి అది ఆయన కూడా ఇప్పటికీ జీవించున్నారు. 90 ఏళ్ళు పైపడ్డా ఆయనకి. అంటే వాని స్వయంగా తన అనుభవాన్ని చెప్పుకున్నారు. ఏంటి అనుభవాలు చాలామందికి ఉంటాయి, కానీ పెద్దలకు ఉన్న అనుభవాలు గ్రాహ్యములుగాను ఆదర్శములుగా ఉంటాయి కనుక ఇది చెప్పుకున్నాం. ఆయన ఆనందం పట్టలేక సుబ్రహ్మణ్య శాస్త్రానికి తెలుగులో అర్థం కూడా రాశారండి ఇక్కడ. దీన్ని బట్టి అంధత్వహారిణే నమః అనేటువంటి మాట ఉన్నదే, అది ఊరికిని పొగడ్తల కింద చెప్పినటువంటిది కాదు. ఇక్కడ అంధత్వ వచ్చినప్పుడు అకారము కదా, అంటే మహానామాలు చెప్తున్నాడు ఇక్కడ. అది అంధత్వహారిణే నమః, అంధకారి సుతాయ నమః. ఇది సుబ్రహ్మణ్య అనుగ్రహం. ఇవన్నీ ఆరోగ్యప్రదాత అనే దాన్ని చక్కగా చెప్తున్నది. అందుకే సుబ్రహ్మణ్య వేదపాదస్తవం ఒకటి ఉన్నది, స్కంద వేదపాదస్తవం. అందులో చెప్తున్నారు, రోగకాంతార దావాగ్నే మృత్యుకక్షహుతాసనాం శూరఘ్న త్వత్ప్రసాదేన రేజతి రోదసి ఉభే.